కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. వడిగొన్న మోహంబు వలల తగులై కదా కడలేని గర్భనరకముల వీదవలసే నడిమి సుఖముల చేత ననుపుసేయగ కదా తొడరిహేయపు దిడ్డి దూరాడవలసే. ఎంత కాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కుబడవలసే. పాపపుంజములచే పట్టుపడగా కదా ఆపదలతోడి దేహము మోవవలసే. చూపులకు లోనైన సుఖముగానగ కదా దీపన భ్రాంతి చేతిరుగాడవలసే. ఎంత కాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కుబడవలసే. హితుడైన తిరువేంకటేశు కొలువక కదా ప్రతిలేని నరక కోపమున బడవలసే. అతని కరుణారసము అబ్బకుండగ కదా బ్రతిమాలినలు గడల బారాడవలసే. ఎంత కాలము గదా ఈ దేహధారణము చింతాపరంపరల చిక్కుబడవలసే. ఎంత కాలము గదా ఈ దేహధారణము భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. ప్రకృతే క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢ ఆత్మా కర్తా అహం ఇతి మన్యతే. ప్రకృతే క్రియమానాని గుణైః గుణముల చేత. గుణైః తృతీయ వ్యక్తి బహువచనము గుణముల చేత అని అర్థం. కాబట్టి గుణములు అనేటువంటి వాటి ద్వారా ఏర్పడ్డటువంటి ప్రకృతి ఇంద్రియములు మన శరీరములో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా గుణైః గుణములతో ఏర్పడ్డటువంటివి గమనించండి. గతంలో కూడా ఈ విషయాన్ని మనం ఉచ్చరించుకున్నాము. అహంకారతత్వం 3 విధములుగా ఉండెను. సాత్విక అహంకారమనియు, రాజసిక అహంకారమనియు, తామసిక అహంకారమనియు. ఈ త్రిగుణాత్మిక అహంకార తత్వముల నుండి పంచతన్మాత్రలు జనించెను.
ఈ పంచతన్మాత్రల యందరి తామసికాంశముతో ఏర్పడ్డటువంటిది భౌతిక ప్రకృతి. ప్రపంచమంతా కూడా తన్మాత్రలు, సూక్ష్మభూతములు అంటారు. ఈ తన్మాత్రల నుండి తామసికాంశము చేత ఈ పంచభూతాత్మక జగత్తు ఆవిర్భవించను. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అనేటువంటివన్నీ కూడా ఏర్పడెను అని చెప్పని అన్నారు. ఆ పంచభూతాలను స్వామివారు సర్వేశ్వరుడు ఆసరాగా చేసుకుని ఈ విశ్వంలో మానవ సముదాయాన్ని, సకల జీవులు, మానవుడే కాదు సకల జీవులు, ఇక్కడ మానవ సంబంధ అంశంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సకల మానవ అంశాలని, మానవ దేహాలని ఆయన గారు ఒక చక్కటి విధానములుగా నిర్మించెను. ఇది సర్వేశ్వరుని యొక్క సంకల్పం మాత్రముగా ఏర్పడ్డటువంటి అంశములుగా గ్రహించండి. ఇవి దీంట్లో శరీరంలో మన యొక్క ప్రమేయం దీంట్లో ఏమీ లేదు. ఫలానా చెవులు ఎక్కడ ఉండాలి, ముక్కు ఎక్కడ ఉండాలి, నోరు ఎక్కడ ఉండాలి, నోట్లో పండ్లు ఉండాలి, మధ్యలో నాలుగు ఉండాలి, ఎవడు చెప్పాడు? ఎన్ని సర్వేశ్వరుడు అనుకున్నాడు, రచన చేసుకున్నాడు. ఈ సృష్టిలో మానవుడు అత్యంతమైనటువంటి యొక్క ఉన్నతమైన ప్రాణి కాబట్టి అలాంటి యొక్క వాడిని మనం మంచిగా నిర్మాణం చేద్దాము అని స్వామివారు ముందే ప్లాన్ చేసుకున్నాడు. అది మీరు ఒకవేళ గృహ నిర్మాణం చేసుకోవాల్సి వస్తే ప్లాన్ చేసుకోరా? ప్లాన్ చేయకుండా కడతారా చెప్పండి? గృహ నిర్మాణం చేసుకోవాలంటే ప్లాన్ చేసుకుంటాం మనం. ఈశాన్య భాగంలో పూజా మందిరం ఉండాలి, ఆగ్నేయంలో వంట ఉండాలి, దక్షిణ భాగంలో పడగది ఉండాలి, ఉత్తర భాగంలో కామన్ హాల్ ఉండాలి. ఇది ఒక కామన్గా ఉన్నటువంటి శాస్త్రము, అందరికీ కూడా తెలిసిన విషయాలే. దక్షిణ భాగంలో గృహం కట్టుకోవాలి, ఈశాన్య భాగంలో బావి ఉండాలి. ఇట్లాగా అన్నీ కూడా ముందుగా మనం ప్లాన్ చేసుకుని నిర్మాణం చేసుకుంటాం. ఒకవేళ ఎవరైనా వాస్తు శాస్త్రం పట్ల విశ్వాసం లేకుండా గృహం కట్టాడు అంటే ఎక్కువ కాలం ఉండదు ఆ గృహం. చాలామంది లోకంలో నాస్తిక విధానంగా ఉన్నట్లుగానే వాస్తు శాస్త్రం పట్ల కూడా ఏమిటి వాస్తు గీస్తూ అనే విధాయకాలుగా కొంతమంది ఉన్నారు. ఇదంతా మూఢాచారాలు, మూఢ విధానాలు, అవన్నీ ఏం పాటించాలా మనం ఏమన్నా అన్నటువంటి ఉద్దేశంతో మరి వాస్తు శాస్త్రాన్ని పాటించకుండా గృహ నిర్మాణం చేశాడు. దక్షిణ భాగంలో ఉండాల్సిన గృహం ఈశాన్య భాగంలో పెట్టాడు. తూర్పు వైపుకి జలం కరాలు చిందిపోయి అది దక్షిణం వైపు నీళ్లు కారుతా ఉన్న పైన వాన పడితే ఇంట్లో చూద్దామా అంటే ఈశాన్య భాగంలో లెట్రిన్ పెట్టాడు. ఆగ్నేయ భాగంలో పడగది పెట్టుకున్నాడు, దక్షిణ భాగంలో వంటగది పెట్టుకున్నాడు. చేసుకున్నాడు. ఎందుకంటే వాడికి వాస్తు అంటే నమ్మకాలు లేవు, ఏ సిద్ధాంతాన్ని విచారించలేదు కనుక తనకు అనుకూలంగా ఉండే విధాయకాలకు నిర్మాణాలన్నీ కూడా చేసి పెట్టుకున్నాడు. ఆ ప్రకారంగా ఆ ఇంట్లో మరి వాడు గృహంలో ప్రవేశం కూడా చేసి కాపురం చేస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో ఒక పుత్రుడు పుట్టాడు. ఎట్లా హిరణ్యకశిపుడు కడుపున ప్రహ్లాదుడు పుట్టాడో అట్లా వాడి ఇంట్లో కూడా ప్రహ్లాదుడు పరమభక్తుడు పుట్టాడు. వాడు వాస్తు శాస్త్రం అంటే మహా విశ్వాసం, నమ్మకం అన్నమాట. కాబట్టి ప్రకారంగా వాడు ఎదిగి పెద్దవాడయ్యాడు. తర్వాత చూస్తే ఇల్లంతా నానా రకాలుగా ఉన్నది. సిద్ధాంతులను విచారించాడు. అయ్యా ఈ ఇంట్లో ఎవడు ఉండే అవకాశాలు లేవు, ఎవరున్నా సుఖశాంతులతో ఉండే అవకాశాలు లేవు, పిల్లా జల్ల హాయిగా ఆనందంగా ఉండే అవకాశాలు లేవు, నానా కష్టాలు వచ్చి పడతా ఉంటాయి. కనుక ఈ ప్రకారం అస్తవ్యస్తం గృహ నిర్మాణం చేసి మీ తండ్రి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈనాడు నువ్వు దీంట్లో ప్రవేశించి ఉన్నావు. నీ జీవితం అంతా అష్ట కష్టాలతో గడవాల్సింది తప్ప శాంతిగా ఉండే అవకాశం లేదురా అంటారు సిద్ధాంతులు. ఇక ఆ పూట ఏం చేస్తాడు? ఇక నాన్న ఆ పెద్ద ఆయన తిడుతూ ఇట్లా నాకు కర్మ పెట్టిపోయాడు మా అయ్య, నమ్మకం లేకుండా, అసలు వాస్తుశాస్త్రం నమ్మకం లేకుండా అని అస్తవ్యస్తం కట్టేసేసాడు. ఈశాన్య భాగంలో లెట్రిన్ బావి ఏంటి? ఎవడు చెప్పాడు కట్టమని చెప్పిన అక్కడ? మరి ఆగ్నేయంలో వంట పడగేది ఏంటి అని ప్రకారంగా ఇక వాడేం చేస్తాడంటే ఆర్డర్ ఇస్తాడు, మొత్తం కూలగొట్టి పారేస్తాడు. అతను ఎన్నో గృహాలు పోతామని ఈ కాలంలో. ఆ కాలంలో విశ్వాసంలో కట్టిన వాళ్ళు ఈ కాలంలో విశ్వాసం ఉన్నవాడు ఆ ఇంట్లోకి వస్తాడుగా, నమ్మకం ఉన్నవాడు వస్తాడుగా. ఆ పూట ఏమో పరిస్థితి మొత్తం కొలగొట్టి పారేయడం. అతన్ని తిట్టుకుంటూ కొడతాడు తండ్రిని.
ఈ విధంగా కట్టాడు, నా పాలిట పెనుభూతంలా కట్టాడు, ఇబ్బంది అయిపోయింది, సమస్య అయిపోయింది. ఇక వాడికి ఏమిటి ఇప్పుడు ఖర్చు? కొట్టే ఖర్చు, కట్టే ఖర్చు, రెండు పడతాయి వాడికి ఇప్పుడు. కట్టే ఖర్చు కంటే కొట్టే ఖర్చు ఎక్కువ అయిపోతుంది వాడికి. కాబట్టి ప్రకారంగా ఉన్నదే ఒక వాస్తు అనేది నీకు విశ్వాసం లేకపోయినా, నీకు నమ్మకం లేకపోయినా, నువ్వు గృహం కట్టాల్సి వస్తే శాస్త్రీయంగా కట్టు. ఎందుకంటే రేపు వచ్చేవాడు దానికి సుఖపడే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ కష్టం వచ్చినా ఈ విధంగా అస్తవ్యస్తం కొందరు ఇల్లు అంతా కూడా మీ అయ్యి కాబట్టి కట్టిపోయాడు, నువ్వు శాంతిగా ఉండే అవకాశాలు లేవు, నీకు వచ్చే కష్టాలన్నీ దీని మూలకంగా వస్తున్నాయి అని చెప్పని అంటారు. అందుచేత వాస్తుశాస్త్రం పట్ల విశ్వాసం లేకపోయినా కానీ గృహ నిర్మాణం చేసేటువంటి వాళ్ళు వాడొక్కడే కాదుగా, దాని తరాలు పోవాలి, ఎన్నో తరాలు దాంట్లో నడుస్తాయి. కనుక ఆ తరాల వాళ్ళు కూడా మరి హాయిగా ఉండాలని చెప్పనంటే నువ్వు ఈనాడు దాన్ని పాటించాల్సి ఉంటుంది. అట్లాగా ఎట్లయితే గృహ నిర్మాణం చేయాలంటే ప్లాన్ చేసుకుంటాం కదా, ఆ ప్రకారంగా ఏంటంటే మరి భగవంతుడు కూడా ఈ దేహ నిర్మాణ విషయంలో ఆయన కూడా ప్లాన్ గీసుకున్నాడు. ప్లాన్ ప్రకారంగానే ఆయన గారు మరి ఈ దేహ నిర్మాణం చేశాడు. చూసుకోవచ్చు కావాలంటే ఎక్కడెక్కడ ఏ ఉండాలో అవన్నీ కూడా చక్కగా నిర్మాణం చేసిన విధానం, అత్యద్భుతంగా చేసిన విధానం. మన శరీరంలో ఉన్నటువంటి యొక్క భాగాలు ఏదైనా డ్యామేజ్ అయ్యిందంటే ఈనాడు ఆ యొక్క అవయవాన్ని మనం కొనాలంటే లక్షలు అయిపోతున్నాయి. ఒక కిడ్నీ తీసుకోండి, లివరే తీసుకోండి, లేదా హార్ట్ తీసుకోండి, లంగ్స్ తీసుకోండి, ఏదైనా డ్యామేజ్ అయ్యిందంటే ఈనాడు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అర్ధాంతరంగా ఎవరైనా పోతే, ఎవరైనా దానం చేసి పోయినా కానీ అవయవాలు తీసి ఈనాడు మరి వాళ్ళు దాచి పెడతా ఉన్నారు, భద్రపరుస్తూ ఉన్నారు. ఎవరికైనా అవసరం వస్తే అవయవాలు వారికి అమర్చి మళ్ళా యథావిధిగా వాళ్ళ జీవన విధానం కొనసాగించే విధానంగా చేస్తూ ఉన్నారు. అయితే అవి పెట్టుకోవాలంటే కూడా చాలా ఖర్చులతో చేరి ఉన్నాయి. లంగ్స్ పెట్టుకోవాలన్నా, హార్ట్ పెట్టుకోవాలన్నా, కిడ్నీ పెట్టుకోవాలన్నా లక్షలు పోయిందే నీకు ఆ వస్తువు చేతికి వచ్చే అవకాశాలు లేవు. ఇంతటి ఇలువ గల దేహాన్ని నీకు ఇచ్చాడే భగవంతుడు. మహాత్మా గాంధీ వద్దకి వచ్చి అడుగుతూ ఉండేవాడు, అయ్యా నీకు ఎంతమంది స్టేట్లు ఉన్నారు, పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు ఉన్నారు, కనుక ఎవరో ఒకళ్ళకి చెప్పి నా గురించి ఒక 10 కోట్లు 20 కోట్లు ఇప్పించేస్తే హాయిగా బతికిపోతా కదా అని చెప్పని అన్నాడు వాడు. మహాత్మా గాంధీ గారు, నీకు ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు బడా పెద్ద పెద్ద ఉన్నటువంటి ధనవంతులు ఉన్నారు కదా, ఒక్క 10 కోట్లు ఆఫ్టర్ 10 కోట్లు ఇచ్చేస్తే నా జీవితం హ్యాపీగా సంతోషంగా సాగిపోతుందని చెప్పేసి అని బతిమలాడితే అప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పాడు, నాయనా అలాగే నీ దరిద్రం పోతుందా ఈ దెబ్బతో, నేను నీకు కనికరిస్తూ ఉన్నాను, పలానా వ్యాపారవేత్త ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకు అప్పచెబుతూ ఉన్నాను, ఆయన ద్వారా నువ్వు డబ్బు తీసుకోమని చెప్పి అన్నాడు. సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారస్తుడు పిలిచాడు, నాయన ఏమిటి విషయం? గాంధీ మహాత్ముడు చెప్పాడయా 10 కోట్లు ఇస్తా అని చెప్పి అన్నామంటావు, నువ్వు ఇస్తే పట్టుకెళ్తా అని చెప్పి అన్నాడు. ఆయన ఏమన్నాడు, నాకు పెద్ద వ్యాపారం అయ్యా, నేను ఊరకే ఇచ్చేదేమి లేదు, ఏదైనా తీసుకుని తప్ప నేను ఇచ్చే విధానం ఉండదని చెప్పి అన్నాడు. తీసుకోవడానికి నగరే ఉన్నాయి, నా వద్ద నీ వద్దకు వస్తానా డబ్బుల కోసంగా అని చెప్పి అన్నాడు. లేదయ్యా నీ దగ్గర విలువ గల వస్తువులు కొన్ని ఉన్నాయి, అవి ఇచ్చేసావనుకో నువ్వు కోరినట్లు 10 లక్షలు నీ చేతుల్లో పోసేస్తా అన్నాడు. పరమానందం అయిపోయింది. ఏం కావాలో కోరిక ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు. ఇదిగో చూడు, నీ దేహంలో ఉన్నటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ఇప్పుడు లంగ్స్ ఉందనుకో, అది ఒక 10 లక్షలు, కిడ్నీలు ఉన్నాయనుకో అవి ఒక 10 లక్షలు, అట్లనే ఇప్పుడు హార్ట్ ఉందనుకో అది ఒక 50 లక్షలు, లంగ్స్ ఉన్నాయని చెప్పి అనుకో అవి ఒక 25 లక్షలు. ఇట్లా మొత్తం లెక్కగట్టి ఈ విధంగా ఇస్తా అని చెప్పి అనేది కనుక చెప్పుకొచ్చాడు. ఆ మొత్తం ఇచ్చేసావంటే నీ చేతుల్లో పోసేస్తా కోరిన ధనం అని చెప్పిన అన్నాడు. మొత్తం నీకు ఇస్తే నేను ఎట్లా బతుకుతాను? ఇవన్నీ లంగ్స్ కిడ్నీస్ లివర్లు మొత్తం అమ్మి పారేసిన తర్వాత నేను బతికేది ఎట్లా అని చెప్పి అంటాడు వాడు. అరే నాయనా, నీకు ఇంత ఇలువ గల దేహాన్ని భగవంతుడు ఇచ్చాడురా,
ఆ! ఏమిచ్చావు వేయించే పరమాత్మ అంటూ ఉంటావు గదా! ఇంత విలువ గల దేహాన్ని నీకిచ్చాడు. హాయిగా ఆనందంగా జీవించవచ్చు నువ్వు అని ఆయనకి జ్ఞానోపదేశాన్ని చేస్తాడు. నిజంగా చూస్తే ఈనాడు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవ కొనాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. అలాంటి విధాయకంగా భగవంతుడు నిర్మించి నీకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇచ్చేశాడే. ఎవరో మహాత్ముడు వచ్చాడు ఆ గ్రామానికి. రాగానే ఒక అంధుడు దగ్గరికి వెళ్ళాడు. ఆయన చేతులతో నిమిరాడు. ఏమిటి వాడు చూపు వచ్చేసింది. ఆ చూపు రావడంతో ఇక ఆ ఊర్లో అందరూ కూడా మహాత్ముడు మహాత్ముడు అని ఈ విధంగా పాద పూజలు, పల్లకి సేవలు, ఊరేగింపులు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే అంధుడికి కండ్లు ఇచ్చాడని చెప్పనే భావంతో ఆయన్ని కూర్చోబెట్టి అభిషేకాలు చేశారు, ఊరేగింపులు చేశారు, పలకిల్లో మరి మోశారు, ఉయ్యాలలో ఊపారు. ఎన్ని రకాల సేవలండి. ఎవరైనా ఒక మహాత్ముడు అనేటువంటి వాడు వచ్చి మరి ఈ విధంగా ఎవరికైనా వాక్కు లేకపోతే ఆ విధంగా మంత్రం చెప్పి నోట్లో కొంచెం చిటికెడు తీర్థం పోసి ఒక మంత్రం చెప్పేశాడు అనుకోండి, వాడు ఎప్పుడు పుట్టుకతో ఉన్నటువంటి ఒక మగవాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే అద్భుతం కదా. ఇక ఆయనకి ఆ ఊరిలో బ్రహ్మరథం పడతారా లేదా చెప్పండి. ఏమి ఒక వ్యక్తి జన్మతః కుంటివాడు, వాడు కాళ్ళు సరిగ్గా పనిచేయట్లు నడవలేకపోతే దిగుతూ ఉన్నాడు, నానా అవస్థలు పడుతూ ఉన్నాడు. ఓ మహాత్ముడు వచ్చాడు, అట్లా చేతితో నిమిరాడు. రెండు కాళ్ళు వాడికి అట్లాగా నడిచే విధానంగా, పరుగులు తీసే విధానంగా వచ్చేసాయన్నమాట. అట్లా వచ్చినప్పుడు మరి ఆ మహాత్ముడు ఏం చేస్తారో చెప్పండి. అందరూ బ్రహ్మాండంగా ఆయన గారు కూర్చోబెట్టి పూలాభిషేకం చేసి, పలకీలలో కూర్చోబెట్టి, ఊరేగింపజేసి, టెంకాయలు కొట్టి, పూలమాలు వేసి పూజించరా చెప్పండి. చేస్తారు లేదా? ఏమి చూపు లేకపోతే చూపిస్తే వానికి ఎంతో వైభవపేతంగా పూజలు చేశారు. వాక్కు లేకపోతే వాక్కు ఇస్తే ఆయన కూర్చోబెట్టి అభిషేకాలు చేసి పలకిల్లో ఊరేగింపు చేసి ఎంతో పూజలు చేశారు. ఒక వాడికి ఆ కాళ్ళు లేకపోతే కాళ్ళు వచ్చే విధంగా చేస్తే ఆయనకి బ్రహ్మాండమైనటువంటి పూజలు చేశారు, సన్మానాలు చేశారు, సత్కాలు చేశారు, ఎంతో పొగిడారు. ఈ విధంగా చేస్తూ ఉన్నారే. ఆల్రెడీ మీకు ఇప్పుడు అందరికీ కూడా భగవంతుడు నోరు ఇచ్చాడు, కండ్లు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. మరి ఏమన్నా ఆయన పూజ చేస్తున్నారా చెప్పండి. పూజ చేస్తున్నారా? పైగా ఏమంటారు, ఏడాయా దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు ఉంటే చూపించి చూద్దాం. ఈ విధంగా ఉందన్నమాట. ఇవన్నీ ఇచ్చింది ఎవడో చెప్పండి. అసలు కళ్ళు ఉన్నాయంటే ఆ కళ్ళు నిజంగా అద్భుతం కదండి. సమస్త బ్రహ్మాండాలను కూడా వీక్షిస్తూ ఉన్నది. ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నక్షత్రాలు మిలుకుమంటు ఎన్నో కోట్ల మైళ్ళ దూరం ఉన్నటువంటి నక్షత్రాలను కూడా మన కన్ను చూడగలుగుతూ ఉన్నది. అద్భుతమైనటువంటి యొక్క జీవన విధానం కళ్ళు ఉన్నట్లయితే, కళ్ళు లేకపోతే ఎంత అవస్థ చెప్పండి. ఎంతోమంది ఉన్నారు లోకంలో కళ్ళు లేకుండా, అడగండి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఏ కారణంగానో చూపు లోపించింది వాళ్ళకి, నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఎక్కడో పోయే అవకాశాలు లేవు, ఏమి చూసే అవకాశాలు లేవు, ఎటు పోయే అవకాశాలు లేవు. ఎక్కడో పోదామని అడ్డం పడతారు, గోతుల్లో పడతారు. ఏమి దుర్భరం జీవితం అంత. ఇంట్లో కూడా అడ్డం పడుతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, చాలా అవస్థ పడుతూ ఉంటారు. ఆ కన్నులు లేకపోతే ఎంత అవస్థ మరి వాళ్ళకి అర్థం అవుతుంది. అలాంటి మరి అంతటి చూపు విధానంగా భగవంతుడు లోపల ఏ నరాలకి ఏవి ముడివేశాడో వాట్లను ఆ విధంగా చేశాడో మరి ఎవరికి అర్థం కాని వ్యవహారం. అట్లా రెప్ప తెరిచావు అంటే అన్ని బ్రహ్మాండాలన్నీ కూడా నీకు ముందు కనపడతా ఉన్నాయి, చూసుకుంటూ ఉన్నావు, శుద్ధంగా చూసుకుంటూ ఉన్నావు, అన్నీ చూసుకుంటున్నావు. అంటే ఆ విధంగా నరాలకు ముడివేసి లోపల ఒక సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాన్ని పెట్టి, దాని వెనకాల ఒక మనసును పెట్టి, దాని వెనకాల ఒక బుద్ధిని పెట్టి, దాని వెనకాల ఆత్మని పెట్టి, ఆత్మ ప్రకాశముగా చేసే విధానముగా ఎవడు చేశాడయ్యా? అది అలాంటి యొక్క చూపు సంపాదించుకోవాలి, నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. కాబట్టి ప్రకారం ఒక్కొక్క అంశాన్ని తీసుకోండి, మీకు అక్కడ భగవంతుడు కనపడతాడు, సర్వేశ్వరుడు గోచరిస్తాడు. ఎందుకంటే అది అద్భుతమైనటువంటి యొక్క ప్రక్రియ కొనసాగింది. మనం లేకపోతే ఎంత అవస్థపడతామో, అవి కొనుక్కోవాలంటే మళ్ళీ సరి చేసుకోవాలంటే లక్షలు పోయాల్సి వస్తుందో. అలాంటి విధాయకాలకు ఎలాంటి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా సమర్థవంతముగా పనిచేసే విధానం ఏర్పాటు చేశాడు. కాబట్టి సృష్టి వ్యవహారం అంతా కూడా మీకు భగవంతుడి కపిలావతారముగా వచ్చి బోధించాడు.
దాన్ని కపిల సాంఖ్యము అని చెప్పని అంటారు. షడ్ దర్శనాలలో కపిల సాంఖ్యం ఒకటి, న్యాయ వైశేషిక యోగ సాంఖ్య, ఉత్తర మీమాంస పూర్వ మీమాంస అనబడేటువంటి షడ్ దర్శనాలలో ఒకటి సాంఖ్య దర్శనము. కనుక సాంఖ్యములో మరి భగవంతుని యొక్క సృష్టి విధానం అంతా కూడా అద్భుతంగా వస్తుంది. దానినే మహాత్ములు మనకి స్థూల పంచీకరణ అన్నారు, సూక్ష్మ పంచీకరణ అని చెప్పని అవన్నీ బోధిస్తారు. సాంఖ్య ఎవరైతే తాత్విక అంశాలను అవగాహన చేసుకోవాలనేటువంటి యొక్క భావనతో ఉన్నారో వాళ్ళు ముందుగా స్థూల పంచీకరణ సూక్ష్మ పంచీకరణను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారముగా చూసినట్లయితే ఇదంతా శాస్త్రీయం అనగా ఆకాశం రెండయ్యను, వాయువు రెండయ్యను, అగ్ని రెండయ్యను, జలం రెండయ్యను, పృథివీ రెండయ్యను, ఇది ఒక శాస్త్ర విధానంగా వచ్చే అంశాలు. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మళ్ళీ మీరు వినటానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. మనం జనరల్గా మాట్లాడుకున్నట్లయితే ఇవన్నీ కూడా మరి గోళకాలు, ఇంద్రియాలు, శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అవన్నీ గోళకాలు. వాటి లోపల వెనకాల ఉన్నటువంటివి ఇంద్రియాలు, నేత్ర ప్లస్ ఇంద్రియం నేత్రేంద్రియం అంటాం, శ్రోత్ర ప్లస్ ఇంద్రియం శ్రోత్రేంద్రియం అంటాం, గ్రాణ ప్లస్ ఇంద్రియం గ్రాణేంద్రియం అని చెప్పని అంటాం. ఇట్లా మనకు చెప్పేవన్నీ అనగా సంస్కృతంలో చేత అర్థం కాకపోవచ్చు. నేత్రము అంటే కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుక, ఇలాంటివన్నీ కూడా ఇంద్రియాలుగా చెప్పేటువంటివి, గోళకములుగా చెప్పేటువంటివి. కాబట్టి ఆ గోళకాలు అనబడేటువంటివన్నీ కూడా మరి విధంగా చూస్తే ఒక్కొక్క దాన్ని అధ్యయనం చేయండి. సర్వేశ్వరుడు మీకు ఎంత గొప్పగా ఇచ్చాడో అనేది అర్థమవుతుంది. ఇక్కడ స్వామివారు చెప్పే మాట ఇదే, ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. సర్వశః అన్ని విధముల గుణై గుణములతో కర్మాణి, ఇవన్నీ కూడా సర్వేశ్వరుడు మనకి ప్రసాదించినటువంటి విధానము. జన్మ చాలా అద్భుతమై ఉన్నటువంటి జన్మను మనకు సర్వేశ్వరుడు ప్రసాదించాడు. దుర్లభం మానుషం దేహం అంటూ ఉన్నారు. దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. దుర్లభం త్రయం ఏతతో దైవానుగ్రహేతుకం, దైవం యొక్క అనుగ్రహమని శంకరులు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారం ఇక్కడ చూసినట్లయితే ప్రకృతే క్రియమానాని గుణై గుణముల చేత ఇందా చెప్పే కదా మీకు, తామసిక అంశముతో పంచభూతాలు ఏర్పడగా ప్రపంచం ఏర్పడగా తన్మాత్రల ఎందలి రాజసికాంశముతో సాత్వికాంశముతో ఏర్పడేటువంటివే సూక్ష్మదేహములు. కనుక రెండున్నాయి మనలో దేహాలు, స్థూల దేహము అంటాము, సూక్ష్మదేహము అంటాము. మూడవది కారణదేహము అని చెప్తాం. నాలుగవది మహాకారణము అని. ఈ ప్రకారముగా క్రియా విధానముగా ఉండేటువంటివి రెండే, అనగా మూడు దేహాలుగా చెప్పినప్పటికీ కూడా కారణదేహములో ఏ క్రియ ఉండదు. ఒక స్థూల దేహం సూక్ష్మ దేహంలో మాత్రమే క్రియలు ఉంటాయి. ఎందువల్ల అంటే అవి కేవలం భిన్నములు ఏర్పడి ఉన్నాయి. ఆ భిన్నాత్మకములుగా ఉన్నటువంటివి ఈ విషయం మీకు భగవద్గీత 18వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉందండి. ఆ శ్లోకం మీరు అధ్యయనం చేస్తే చాలా విషయాలు గోచరిస్తాయి. అధిష్టానం తదా కర్త కరణం చ పృథగ్విదం వివిధాశ పృథక్చేష్ట దైవం శైవాత్ర పంచమం. పంచ అంటే 5 అన్నమాట. అధిష్టానం, కర్త, కరణంచ పృథగ్విధం వివిధాశ పృథక్చేష్ట, ఇవన్నీ మీకు చక్కగా ఆ శ్లోకంలో స్వామివారు ఎంత అద్భుతముగా బోధించారు. కాబట్టి ఇక్కడ మరి ఆ స్థూల దేహము గోళకాత్మికమై ఉన్నటువంటి స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము, ఈ రెండు కూడా ప్రధానముగా ఉండేటువంటివి. స్థూల దేహం అనుసరించి మనకు ఈ బాహ్య ప్రపంచంతో అనుబంధం కలుగుతుంది. ఈ సూక్ష్మదేహం అనబడేటువంటి దాని ద్వారా మనకి స్వప్నలోకం యొక్క అనుబంధం కలుగుతుంది. స్వప్నలోకం దర్శించాలి అని చెప్పనంటే మీకు ఏది కావాలి? సూక్ష్మదేహంతో సంబంధం పడాలి. అది మనము నిద్రా సమయంలో సూక్ష్మదేహంతో ఉంటారు కాబట్టి అక్కడ ఆ సూక్ష్మదేహము ద్వారా డ్రీమ్, కళ, స్వప్నాలన్నీ కూడా దాని ద్వారా దాన్ని ప్రాతిభాషిక విశ్వము అని చెప్పి అన్నారు. జీవకల్పిత జగత్తు అన్నారు.
ఆ ప్రాతిభాషికము ప్రతీతి కాలములో మాత్రమే ఉండి అంతరించేదిగా ఉన్నది కాబట్టి ప్రాతిభాషికము అని చెప్పని అంటారు. ప్రతీతి కాలము అని చెప్పనంటే నిద్ర సమయంలో మాత్రమే గోచరిస్తుంది తప్ప అది నువ్వు జాగ్రత్త అవస్థకు వచ్చాక నీకు అది లేదు. ఇక మేలుకున్నావా లేదు, నువ్వు స్వప్నంలో ఉన్నంతసేపు నీకు అది అట్లాగా కనపడే విధానం ఉంటుంది. కాబట్టి దానిని ప్రతీతి కాలంలో మాత్రమే గోచరించి అంతరించే దానిని స్వప్న ప్రపంచము, ఇది జీవకల్పితమై ఉన్నటువంటి యొక్క అంశము. రెండవది జాగ్రత్త ప్రపంచము. జాగ్రత్త ప్రపంచం అనేటువంటిది పంచభూతాత్మికమై ఉంటుంది. ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి జాగ్రత్త ప్రపంచము సర్వేశ్వరుని చేత నిర్మాణం చేయబడింది. ఇది కనుక ఒకటేమో ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి జగత్తు, రెండవది జీవ కల్పితమై ఉన్న జగత్తు, అదేమో బాహ్య జగత్తు, ఒకటేమో ఆంతర జగత్తు అనగా స్వప్న సంబంధమై ఉన్న జగత్తు, జాగ్రత్త సంబంధమై ఉన్న జగత్తు. ఈ రెండు చూసినట్లయితే ఒకటేమో జీవ కల్పితమై ఉన్న అంశము, మరొకటేమో ఈశ్వర కల్పితమై ఉన్నటువంటి అంశము. కనుక ఈ పంచభూతాత్మికం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా మరి సర్వేశ్వరుని చేత నిర్మాణం చేయబడ్డటువంటి యొక్క జగత్తు. దాని నుంచి సకల జీవులను సర్వేశ్వరుడు మరి నిర్మించినటువంటి విధానం 84 లక్షలు రకాలు అన్నారు. ఇన్ని రకాలుగా మరి జలచరములు, భూచరములు, కేచరములు విశ్వమంతా కూడా వ్యాప్తమై ఉన్నటువంటి విధానము. వాటిల్లో సర్వోన్నతమై ఉన్నటువంటిది మరి జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానం, ఆత్మజ్ఞానం అనబడేటువంటి ఎన్నో జ్ఞానాలు కలిగి ఉన్నటువంటి విధానం మానవ జన్మ. కనుక మరి ఈ ప్రజ్ఞ అంటే అన్నిటినీ కూడా సమర్థవంతముగా తెలుసుకునే విధానాన్ని ప్రజ్ఞ అన్నారు. జ్ఞానము అని చెప్పిన గురువుల ద్వారా గ్రహించేటువంటి తాత్విక సంబంధమై ఉన్నటువంటి దానిని జ్ఞానము అన్నారు. ఇది ఆధ్యాత్మిక జ్ఞానము అన్నారు. అట్లనే భౌతిక జ్ఞానం కూడా జ్ఞానం ఉంటుంది. ఈ ప్రకారముగా అనేక రకాలుగా అన్నిటినీ కూడా గ్రహించుకోగలిగేటువంటి, అవగాహన చేసుకుని అనుభవంలోకి తెచ్చుకునే అవకాశంగా ఉన్నటువంటిది ఒక విశేషముగా ఉన్నటువంటి యొక్క జన్మ చూస్తే అది మానవ జన్మగా చెప్పాల్సి వస్తుంది. విశ్వంలో ఎన్నో ఉన్నాయి ప్రాణులు, వాటికి అన్ని అవకాశాలు లేవు. కేవలం ఆహార, నిద్ర, భయ, మైథునాని. ఆహారము, నిద్ర, భయము, మైథునం అంతవరకే తప్ప ఇంకా దాన్ని దాటి ప్రయాణం చేయగలిగేటువంటి యొక్క అవకాశం ఆ జీవులకు లేదు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, ఎందుకు పుట్టాను, దేనికి పుట్టాను, ఏం చేసుకొని పుట్టాను, ఏం చేసుకుంటే జీవితం సార్థకమవుతుంది అనేటువంటి యొక్క విషయాల మీద అవగాహన, ఆలోచన చేసి గ్రహించుకోవటానికి అవకాశాలు అక్కడ ఇతర ప్రాణులలో మరి అవకాశంగా భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి పుట్టినటువంటి యొక్క ప్రాణి ఆ విధంగా కాలానుగుణ్యము ఎదుగుతుంది, ఏదో దక్కినటువంటి యొక్క ఆహారాలు భుజిస్తుంది, ఎక్కడో శయనిస్తుంది, కామంతో భోగిస్తుంది, ఆ జీవుల్ని నిర్మాణం చేసుకుంటుంది పోవటమే తప్ప వాటికి ఒక పరమార్థం అనేటువంటిది, మోక్షం అనేటువంటిది, అలాంటి ఆ విధానాలు, అవకాశాలు ఇతర జీవులలో సర్వేశ్వరుడు ప్రసాదించింది లేదు. ఒక మానవ జన్మలో మాత్రం విశేషముగా ఉన్నటువంటిది. కాబట్టి అలాంటి ఆ మానవ జన్మ విలువ తెలుసుకుని మానవుడు తన యొక్క జన్మను సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ముఖ్యంగా ఉంటుంది. ఇక్కడ భగవంతుడు చెప్పే విషయంలో ప్రకృతేహే క్రియమానాని గుణైహి అన్నాడు. కాబట్టి గుణములతో ఈ ప్రకృతి ఆత్మికమై ఉన్నటువంటి శరీరాన్ని ఒక అత్యద్భుతముగా నిర్మాణం చేయటం జరిగింది. ఈనాడు చూస్తే మన ఈ యొక్క దేహములో పనిచేసేటువంటి అవయవాలను ఒక్కొక్క వ్యక్తి దాంట్లను అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఐ స్పెషలిస్టు, థ్రోట్ స్పెషలిస్టు, నోస్ స్పెషలిస్టు, టంగ్ స్పెషలిస్టు, హార్ట్ స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు, ఇట్లా చూస్తే ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్కడు పట్టుకుని దాంట్లో ఉన్నటువంటి యొక్క అవగాహన, విజ్ఞాన అవగాహన చేసుకునే దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటిలో ఎంత నిర్మాణాత్మకమై ఉన్నటువంటి విధానం ఉన్నదో ఆ చదివే వాళ్ళకి, అధ్యయనం చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. మనం కేవలం ఉన్నటువంటి వాటిని జీవితంలో అవసరం మేరకు వాడుకోవటమే తప్ప
ఇది ఎట్లా నిర్మాణం అయింది, ఇది పనితనం ఎట్లా వచ్చింది, ఇది నిర్మాణం చేసింది ఎవరు అనేటువంటి విధాయకాలుగా లోతుపాతులకు ప్రయాణం చేసే అంత తీరుబాటు మనకు లేదు. ఏదో లేచామా, టిఫిన్ తిన్నామా, భోజనం చేసామా, పడుకున్నామా, ఈ ప్రకారంగా వ్యవహారం చేసుకుంటూ పోవడమే తప్ప ఈ సృష్టి విధానం ఏమిటి, దీని వెనకాల ఎవరున్నారు అని ఆ పరమార్థ సంబంధమై ఉన్నటువంటి అంశాలని అందరూ విచారించారు. ఏ కొద్ది మంది మాత్రమో దాని గురించినటువంటి ఆలోచన చేస్తారు. సరే, ఏదేమైనా ఎక్కడ చెప్పినట్టు చూసినట్లయితే ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశ. కనుక మన దేహంలో ఉన్నటువంటివి కర్మలు చేసేటువంటి మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములుగా ఉన్నటువంటి 3 భాగాలను పరమాత్మ నిర్మాణం చేశాడు. బాహ్యేంద్రియములు అని చెప్పనే దాంట్లో 2 రకాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అని చెప్పని. ఈ 2 కూడా బాహ్య ఇంద్రియములే. కాబట్టి వాటిలలో కర్మ చేసే విధానంగా వాటికి అవకాశం కలగజేశాడు. తెలుసుకునే విధానంగా వీటికి ఆ స్వామివారు ప్రసాదించాడు. అవి కర్మేంద్రియములు 2వ భాగాన్ని, జ్ఞానేంద్రియములు అని చెప్పనన్నా. కర్మేంద్రియాలు అంటే కేవలం పని చేసుకుంటూ పోతూ ఉంటాయి అంతే, వాడికేం తెలియదు. కాళ్ళు ఉన్నాయి, నడుస్తూ ఉంటుంది. చేతులు ఉన్నాయి, ఇవ్వటం పుచ్చుకోవడం చేస్తూ ఉంటుంది. ఇట్లాగా వాక్కు మాట్లాడటం కానీ, గుహ్యము, పాయు వాటి పనులు వాటికి. ఈ ప్రకారంగా ఉన్నటువంటి క్రియలకు వాటిని కర్మేంద్రియములు అని పేరు పెట్టారు. అవి కేవలం కర్మ చేయటమే తప్ప వాడికి తెలుసుకునేటువంటి తనం వాటికి లేదు. ఈ తెలుసుకోవటం అనేటువంటి యొక్క అంశములు జ్ఞానేంద్రియములు అనబడేటువంటి వాటిల్లో భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ జ్ఞానేంద్రియములే నేత్రము, శ్రోత్రము, ఘ్రాణము, జిహ్వ, త్వక్కు అనబడేటువంటివి 5 ఇంద్రియాలు. కనుక ఇవి చక్కగా మరి ఈ లోకములో ఉన్నటువంటి వాటిలను తెలుసుకునే విధానంగా స్వామి ఏర్పాటు చేశాడు. ఈ పంచేంద్రియములు అనేటువంటి ఏంటంటే పంచభూతములతో ఎప్పుడు సంబంధం పడి ఉంటాయి. ఆకాశముతో సంబంధం పడి ఉండేది శ్రోత్రేంద్రియము, వాయువుతో సంబంధం పడి ఉండేది త్వగేంద్రియము, అటనే అగ్నితో సంబంధం పడి రూపాలను గ్రహించేది నేత్రేంద్రియము, రసాలు, షడ్రసాలు, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదనబడేటువంటి ఈ షడ్రసాలు. ఈ షడ్రసాల నుంచి వేల కొలది రుచులు, రసములతో ముడిపడి ఉండేటువంటివి రుచులు అన్నమాట. కాబట్టి రసములు భగవంతుడు ఇచ్చాడు, రుచులు మానవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. రసములైతే మొత్తం 6 ఉన్నాయి, రుచులైతే 100, 1000 తయారు చేసే విధానాలను బట్టి ఉన్నాయి. కాబట్టి రసాల నుంచి ఆరోగ్యం వస్తుంది, రుచుల నుంచి అనారోగ్యం, రోగాలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యమో రసాలు, అనారోగ్యమేమో రుచులు. ఈ విధంగా ఉన్న విధానం అనుకోండి. కాబట్టి ప్రకారంగా రసముల యొక్క సంబంధమై ఉన్న విధానంలో జహ్వేంద్రియం అనబడేటువంటిది దాంతో సంబంధం పడి ఉన్నది. ఘ్రాణేంద్రియము పృథివీ సంబంధమై ఉన్న గంధముతో అది సంబంధం పడి ఉన్న విధానము. ఈ ప్రకారంగా జ్ఞానేంద్రియములు అనబడేటువంటి స్వామివారు నిర్మించి ఇచ్చిన విధానము. అంటే ఇక్కడ చెప్పుకునే దాన్ని ఏంటంటే ఈ మనం ఏ యొక్క శరీరం ధరించి లోకంలోకి వచ్చామో ఆ శరీరం అనేటువంటి యొక్క భాగాలు చూసినట్లయితే మరి ఆ సర్వేశ్వరుడు చాలా ప్రతిష్టాత్మకముగా నిర్మాణం గావించి నీకు అది ఆ దేహం సొంతం చేశాడు. ఏమి నా దేహం అని చెప్పుకుంటూ ఉంటావు, నీ సొంతం చేశాడు. ఆ దేహంతో నువ్వు చూడవచ్చు, వినవచ్చు, తినవచ్చు, మాట్లాడవచ్చు, ఇవ్వవచ్చు, పుచ్చుకోవచ్చు, నడవచ్చు, అని తీర్థయాత్రలు చేయవచ్చు, దేశ సంచారం చేయవచ్చు, విదేశాలకు పోయి రావచ్చు. కాబట్టి అన్ని విధాయకాలుగా నీకు ఆ దేహాన్ని భగవంతుడు మరి నిర్మించి ఇచ్చినటువంటి విధానము. మీకు ఈ విషయాలు 13వ అధ్యాయంలో స్వామి చెప్పుకొస్తాడు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాని దశైకంచ పంచశ ఇంద్రియ గోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతత్తు క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఏతత్తు క్షేత్రం, ఈ మొత్తం చేరి క్షేత్రం అని అంటాడు స్వామివారు. మహాభూతాని, మహాభూతాలు అంటే పంచభూతాలు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ,
పంచభూతాల తర్వాత అహంకార తత్వము, మహత్తత్వం, అవ్యక్త తత్వం అని చెప్పని అంటారు. అవ్యక్తమేవచ ఇంద్రియాని దశైకంచ, ఇంద్రియాణి దశ, దశ ఏకంచ, దశ అంటే 10 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు. దశ ఏకంచ, ఏకం అంటే ఒకటి, అది అంతరేంద్రియం, దాని ఏకం ఒకటే అన్నారు. అంతరేంద్రియం ఒకటే, వృత్తి భేదాన్ని బట్టి దానికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అన్నారు. అత్యద్భుతం ఇది. లోన ఉన్నటువంటి యొక్క అంతరేంద్రియం లేకుండా ఎవడు ఏం చేసే అవకాశాలే లేవు. నువ్వు చూడాలన్నా, వినాలన్నా, తినాలన్నా, రావాలన్నా, పోవాలన్నా, మాట్లాడాలన్నా అన్నింటికీ కూడా ఏకంచ ఒక్కటే ఉన్నటువంటి యొక్క అంతరేంద్రియం, దాని అంతఃకరణం అన్నారు. ఈ అంతఃకరణం అనేటువంటిది మరి సకల వ్యవహారాలకు మూలమై ఉన్నది. దాంట్లో ఎన్ని జ్ఞాపకాలు నిక్షిప్తం చేసుకుంటుందో, నువ్వు చిన్నప్పటి నుంచి ఏవైతే చేసుకుంటూ వస్తూ ఉన్నావో ఆ జీవన గమనములో నీ కలిగేటువంటి అనుభవాలన్నీ కూడా మనసు అనే దాంట్లో దాచిపెట్టింది. నీకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో నీకు అది ఇస్తుంది. చిన్నప్పుడు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పనగానే నీకు ఎమ్మటి ఆ గుర్తంతా వస్తుంది. ఆ సమయంలో నా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏమేమి చేసావో, అక్కడ ఎట్లా వ్యవహరించావు, ఏమేమి మాట్లాడావో మొత్తం నీ జ్ఞాపకం వస్తాయి. ఈ మొత్తం కూడా నీకు ఆ యొక్క మస్తిష్కంలో, మనస్సులో దాచి పెట్టబడి ఉన్నటువంటి విధానము. అసలు ఆ మనసు అనేది ఏమిటో, అది ఎక్కడ ఉన్నదో, లోపల కంటి కనబడే వస్తువుగా లేదు, అదేమో లోన ఉన్నటువంటి విధానం కనబడుతున్నది, ఉన్నట్లుగా అనిపిస్తున్నది. అది చేసే సంకల్పాలు కానీ, అది చేసే వ్యవహారం కానీ, అది చేసేటువంటి యొక్క ఉద్వేగాలు కానీ చూసినట్లయితే ఆశ్చర్యకరం. మరి దాన్ని మనం ఎప్పుడూ చూసామా అని చూడలేదు. అది లేకపోతే ఏ వ్యవహారం అనేది లేదు. మరి అది పెట్టింది ఎవడగా అంటే సర్వేశ్వరుడే, ఇంకెవరికి పెడతారు? కనుక ఆ యొక్క భగవంతుని యొక్క సంకల్ప నిర్మాణాత్మకములో లోనున్నటువంటి అంతరేంద్రియం అనేటువంటిది వచ్చింది. ఎవరైనా ఇంతవరకు చూశారా చెప్పండి? నాకు 70 ఏళ్ళు అంటారు, 80 ఏళ్ళు అంటారు. మీ జీవన కాలంలో ఏనాడైనా మనసు అనేటువంటి యొక్క వస్తువును చూశారా? నీ చేతికి తీసుకున్నారా? నీ చేతిలో చూశారా? కనబడే అవకాశం ఉన్నదా? కానీ లోపల మాత్రం ఉన్నది. ఎవరు పెట్టారయ్యా? నాకు తెలియదు. లోపలైతే ఉన్నది. దాది లేకపోతే ఇవే వ్యవహారం లేదు. దాని వ్యవహారమే మొత్తం కొనసాగుతూ ఉన్నది. అది వ్యవహారం కనుక అణిగిపోయిందా అంటే జాగ్రత్త అవస్థ లేదు, స్వప్నావస్థలో ఉంటామో, సుషుప్తి అవస్థలో ఉంటామో తెలియదు. అందువల్ల ఈ ప్రకారంగా మరి చూస్తే లోన ఉన్నటువంటి ఏకంచ, దశ, దశ ఏకంచ, ఏకంచ ఒకటి అన్నాడు. ఆ ఒకటే 4 ముఖాలు కలిగి ఉన్నది. దాన్నే ఏకం ఒకటిగా ఉన్నటువంటిది వృత్తి భేదాన్ని బట్టి ఆలోచనలు కలిగి ఉంటే మనస్సు అన్నారు, నిశ్చయించేదిగా ఉంటే బుద్ధి అన్నారు, గ్రహించేదిగా ఉంటే చిత్తము అన్నారు, అభిమానించేదిగా ఉంటే అహంకారం అన్నారు. ఈ 4 ముఖాలుగా ఉన్నటువంటి బ్రహ్మ, ఈ మనోబ్రహ్మ, మనసు అనే బ్రహ్మ. ఈ ప్రకారంగా లోపల ఉన్నటువంటి అంతరేంద్రియము అది గనక సరైనటువంటి యొక్క మరి ఆ నియంత్రణ లేకపోయిందా అంటే మన వ్యవహారం అంతా మొత్తం అస్తవ్యస్తమే. కొంతమందిలో మైండ్ సరిగ్గా ఉండదు, వాళ్ళు పిచ్చెక్కిపోయినట్లుగా ఉంటారు, తిక్క పనులు చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే మనస్సు అనేది వాళ్ళల్లో చెదిరిపోయింది కనుక వాడు పిచ్చోడైపోయాడని చెప్పి అంటూ ఉంటారు. అందువల్ల ఆ మనస్సు చక్కగా పనిచేసే విధానంగా ఆఫర్లో స్వామివారు పెట్టేసి ఎప్పటికప్పుడు ఎలాగా, ఏ విధంగా, ఎట్లా, ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా ఏం చేయాలి, సందర్భాలు ఏమిటి, పోవచ్చా పోకూడదా, మాట్లాడవచ్చా మాట్లాడకూడదా, కలవచ్చా కలవకూడదా, ఇప్పుడు పోవడం మంచిదా కాదా, అనేక విధాయకాలుగా అనేక కోణాల నుంచి ఆలోచించగలిగి వ్యవహారాలని చక్కదిద్ది మంచిగా చేసే విధానంగా లోపల ఉన్నటువంటి అంతఃకరణం యొక్క భాగం. దశ ఏకంచ, ఈ దశ, ఈ 10 కూడా అద్భుతమే కదా. చూడండి, వాక్కు స్వామి ఏర్పాటు చేశాడు, నాలుక, జిహ్వ అన్నారు, జీవ అన్నారు. ఆ నాలుక కూడా స్వామివారు మెత్తగా తయారు చేశాడు. మరి ఏ యొక్క మెటీరియల్ పెట్టి తయారు చేశాడో కానీ ఆ నాలుక అనేది ఎంత అద్భుతమైన విధానంగా మీరు పట్టు చూడండి. ఇప్పుడున్న ఒకసారి సామాన్యంగా అంత లెక్క పారు మీరు. ఒక్కసారి ఆ నాలుక బయటకు సాసి చేత్తో పట్టుకోండి, దూది 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 పరుపులాగా ఉంటుంది. ఏవి
ఆ విధంగా మరి స్వామివారు ఏ మెటీరియల్ పెట్టి చేశాడో కానీ ఆ నాలుక ఎన్ని భాషలండి నాలుక మీద. ఒక భాష ప్రపంచ దేశంలో చూస్తే వేల భాషలు ఆ జిహ్వాగ్ర నుంచి వెలువడుతూ ఉన్నాయి. ఎన్ని భాషలు, ఎన్ని భాషలు. హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, కన్నడ, తమిళం, ఇట్లా చూస్తే ఎన్ని భాషలండి. ప్రపంచ దేశాలలో లెక్క పెట్టుకుని ఎన్ని ఉన్నాయి ఇంకా. అవన్నీ కూడా నీ నాలుక అగ్రభాగం నుంచి జాలువారుతూ ఉన్నాయి. ఆ సరస్వతీ మాత ఆ తంత్రులు, వీణ తంత్రులు మోగుతూ ఉంటే ఎంత అద్భుతమైనటువంటి యొక్క మాటలు మాట్లాడతారో చెప్పండి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం అని తైత్రీయం బోధిస్తూ ఉన్నది. ఇదే మాట స్వామివారు భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం శయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని స్వామి చెప్పారు. భగవంతుడు ఇచ్చినటువంటి నాలుకయ్య జాగ్రత్త కాపాడుకోండి. అనుద్వేగకరం వాక్యం, నువ్వు మాట్లాడే మాట ఇతరులకి ఆవేశం పుట్టింపరాదు, ఉద్వేగం పుట్టింపరాదు, కోపం తెప్పింపరాదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం, సత్యమై నువ్వు మాట్లాడే మాటలలో కొంత వాస్తవం ఉండాలి, సత్యం ఉండాలి. ప్రియం షా, ఇతరులకు ప్రీతికరంగా ఉండాలి, సంతోషం కలగజేయాలి. స్వాధ్యాయాభ్యసనం శైవ, ఖాళీగా ఉన్నావు అనుకో, ఈ బాతాకాన్ని పెట్టుకోకుండా భగవద్గీత ముందు పెట్టుకో, విష్ణు సహస్రనామాలు తీసుకో, లలితా సహస్రనామాలు తీసుకో, మంచిగా చదువు. ఎంత పుణ్యానికి పుణ్యం వస్తుంది, భగవద్ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. సమయం దొరికిందా అంటే పక్కింటికి పోవటం, తలుపు తట్టడం, నిద్రపోతూ ఉన్న వ్యక్తిని లేపటం, లోనకు పోయి కూర్చోవటం. నీకు తెలుసా అంటారు ముందుగా ఇల్లు లోనకు పోగానే. తెలుసా అంటే అలా ఉంటారు, మాకు తెలియదే అంటారు. తెలియదా నీకు? అయితే వినమంటారు, అప్పుడు ఆరంభం చేస్తారు. 1 గంటన్నర 2 గంటలు వాయించి పెట్టేయటం. ఎందుకు వచ్చిన అవసరం చెప్పండి? ఆ 2 గంటలు నీకు విశ్వ సహస్రనామాలు 10 పరాలు అయిపోతాయి. భగవద్గీత శతకం అయిపోతుంది నీకు. ఆ పుణ్యం వస్తుంది కదా. స్వాధ్యాయాభ్యసనం చేయవ. కాబట్టి పరమాత్మ అంటూ ఉన్నాడు, వాక్కు చాలా గొప్పది, సరస్వతి అమ్మవారు, దాన్ని గౌరవించండి. కనుక వాక్కు విశ్వంలో ఏ ప్రాణికి లేదు. వైఖరి వాక్కు పశువులు ఉన్నాయి, అవి ఏమైనా మాట్లాడతాయి చెప్పండి? మానవుడైతే ఎన్ని రాగాలు, అభేర్ రాగము, శ్రీరాగము, శుద్ధ ధన్యాసి, శుద్ధ సావేరి, ఎన్ని రకాలు, వేల రకాలండి. అన్ని రాగాలని ఎంత అత్యద్భుతముగా మరి ఆ నాలుక నుంచి వెలువడతాయో, గొంతు నుంచి వెలువడతాయో. ఘంటసాల వారు పాడుతూ ఉంటే ఎవరైనా కానీ అట్లా ఆగిపోవాల్సిందే కదా. శిష్యురు వేత్తి పశురు వేత్తి వేత్తి ఘన రసం పని అన్నట్లుగా ఒక్కొక్కరు ఆ విధంగా గానం చేస్తూ ఉంటే, సామాన్యంగా లోకంలో భగవద్గీత అంటే ఎవడో పట్టుకోడు, చేత్తో పట్టుకోడు, మాకొద్దు అని చెప్పనంటారు. దూరంగా పారిపోతారు, భగవద్గీతను దూరంగా పారిపోతారు. అలాంటి భగవద్గీతను ఘంటసాల గానం చేస్తే నాస్తికులు కూడా ఆ భగవద్గీతను అట్లాగా ఆలాపన చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే దాంట్లో మాధుర్యం ఉన్నది. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఆయన పడితేనే బాగుంటుంది అనుకోండి. కాబట్టి ప్రకారంగా చూస్తే ఎన్ని రాగాలు పెట్టాడో ఆ శ్లోకాలకి ఒక్కొక్క రాగం ఒక్కొక్క శ్లోకం పెట్టి కొంచెం పాడితే ఎంతమంది వింటారండి? కాబట్టి ప్రకారంగా ఒక మాధుర్యం దాంట్లో ఉన్నది, చక్కటి స్వరం, చక్కటి సంగీతం. ఇవన్నీ కూడా పలికే విధాయకాలుగా భగవంతుడు ఆ జిహ్వయందు ఆయన అమర్చాడు. అనంతకోటి రాగాలు, 72 మేళకర్తలు. ఆ 72 మేళకర్తలకి జన్య రాగాలు 1000 ఉన్నాయి. ఈ ప్రకారంగా మరి ఆ నాలుక నుండి అన్ని రాగాలు వెలువడుతున్నాయి అని చెప్పనంటే, అలాగా రాగలిగేటువంటి దానంగా నిర్మాణం చేసింది ఎవడో, అది చూడాలి మనం ముందు. అది సర్వేశ్వరుని గొప్పతనం. సర్వేశ్వరుడు ఆ ప్రకారం ప్రసాదించాడు. మనకు ఆ నమ్మకం ఉండాలి, ఆ భావం ఉండాలి, ఆ భక్తి భావం ఉండాలి. ఈ ప్రకారంగా మరి చూస్తే వాగేంద్రియం కానీ, జిహ్వేంద్రియం కానీ, శ్రోత్రేంద్రియం కానీ, అసలు శబ్దాలకు రూపాలు లేవే. శబ్దం రూపరహితం, అది ఆకాశ గుణం.
ఈ శబ్దం రూపరహితమై ఉన్నటువంటి యొక్క ఆ శబ్దాన్ని కూడా ఆ చెవి ధారణ చేస్తూ ఉన్నది. అలాగా ధారణ చేయగలిగే విధానకంగా ఆ చెవిలో ఆ తంత్రులు, ఆ నరాలు ఏటికి ఏటికి ముడివేశాడు, ఎట్లా ముడివేశాడు, బయటెక్కడో ఉన్నటువంటి యొక్క ఆ శబ్దాన్ని, రూపరహితమై ఉన్న శబ్దాన్ని దానిని అట్లాగా పట్టేయగలిగేటువంటి విధానంగా చెవులలో మరి ఆ ధ్వనిని గ్రహించే విధానాలుగా, అటనే ఆ ధ్వనిలో ఉన్నటువంటి అర్థాలు, ఎన్నో అర్థాలు ఉన్నటువంటి వాటిని కూడా చూడగలిగేటువంటి మనస్సు ఈ విధంగా నిర్మాణం చేశాడు అనే విషయంలో ఒక్కసారి మనం కన్ను పెట్టి చూస్తే భగవంతుడు ఎంత గొప్ప విధానంగా మనల్ని నిర్మాణం చేశాడనే విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది కనుక జీవితం పోయే గడిసే లాభం లేదు, ఆయన ఇచ్చాడు, సర్వేశ్వరుడు ఇచ్చాడు. అనూహ్యమై ఉన్నటువంటి చక్కటి మానవ జన్మను, దాంట్లో చక్కటి రూపముతో పాటు మరి అవయవాలలో కూడా మంచిగా నిర్మాణం చేశాట. ఇంత లెక్క లోకంలో ఎవడో కూడా చూసే విధానాలు ఉండవు. సర్వేశ్వరుని యొక్క అత్యద్భుతమై ఉన్నటువంటి నిర్మాణాత్మక ప్రక్రియను ఎవడు చూస్తున్నాడయ్యా లోకంలో? ఏమి కాబట్టి ప్రకారంగా మరి పరమాత్మ అంటూ ఉన్నాడు, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః. ఏమి ఇట్లాగా మరి దుర్లభం మానుషం జన్మ అన్నారు. గతంలో చెప్పా మీకు, ఒక విశ్వంలోకి ఈ దేహం రావాలంటే పురుషుని చెలువడేటువంటి 30 కోట్ల జీవకణాలు, ఆ జీవకణాలు మొత్తం కూడా నిర్మాణం చేసింది ఆయనే. గమనించండి, ప్రతి జీవకణములో ప్రతి రూపం ఉన్నది, దాంట్లో సకల అవయవాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, సూక్ష్మదేహం ఉన్నది. అన్నింటితో కూడా ఆయన గారు పంపించినప్పుడు ఆ 30 కోట్ల జీవకణాలలో అండాశయం చేరేది ఒకటి మాత్రమే. మిగతావన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవలసింది. అట్లా వెనక్కి వెళ్ళిపోయిన విధానాలుగా ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయావో, ఆ తర్వాత ఎప్పటికీ నీ యొక్క జీవన విధానం ఫలించిందో, ఇది చాలా దుర్లభం మానుషం దేహం అని మహాత్ములు చెబుతూ ఉన్నారు. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ అని చెప్పి అంటూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ దేహం పోయిన తర్వాత మళ్ళీ దేహం నీకు కావాలనేటువంటి భావన ఉన్నట్లయితే అది ఇక కర్మానుగుణ్యముగా ప్రకృతి అనుగ్రహముతో ప్రాప్తించాల్సిందే. ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ ఏ దేహంలో పడతావో, ఏ జన్మలో పడతావో, నదుల్లో పడతావో, చెరువుల్లో పడతావో, కాలువల్లో పడతావో, మురుగు కాలువలో పడతావో, డ్రైనేజీ కాలువలో పడతావో, ఏమీ కూడా అంతుకే వ్యవహారాలు కావు. ఏ చెట్టుగా పడతావో, పుట్టగా పడతావో, తేలుగా పడతావో, చీమగా పడతావో, దోమగా పడతావో, అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కర్మానుగుణ్యముగా ఈ జీవుడిక ఎటో వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థానం అన్యే ప్రపద్యంతే యథాశ్రుతం యథా కర్మ అని మనకి కఠోపనిషత్తులో చెప్పే మాట. ఏమి స్థాయోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః స్థాను అన్యే. ఈ ప్రకారముగా మరి యోనిజములుగా, అండజములుగా, శ్వేతజములుగా, మరి ఉద్భీజములుగా అనేక రకాలుగా ఈ విశ్వంలో జీవులు విశ్వంలోకి రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి అలాగా వచ్చేటువంటి వాట్లలో నీ అదృష్టం కొద్దీ 100 కోటి జన్మ సుకృతై పుణ్యై విన లభ్యతే అంటూ శంకరవాణి. అలాగా మరి ఈ యొక్క మానవ దేహం అనేటువంటిది రావటము, అలాంటి మానవ దేహ విధానములు ఇక్కడ పరమాత్మ చెప్పే మాట, సర్వేశ్వరుడు తాని యొక్క సంకల్పానుగుణ్యముగా ఈ అవయవ సముదాయ విధాయకం అంతా కూడా ఎంతో అద్భుతముగా నిర్మాణం చేసిన విధానము. జ్ఞానేంద్రియములు కానీ, కర్మేంద్రియములు కానీ, స్థూల సంబంధ దేహము యొక్క స్థూల దేహ సంబంధ గోళకములు కానీ, వాటిల్లో ఉన్న అవయవాలు కానీ, ఆ పనిచేసే పనితీరు కానీ, నిరంతరంగా పనిచేసేవి కొన్ని ఉంటాయి. కేవలం పగటిపూట వరకే పనిచేసి విశ్రమించేవి కొన్ని ఉంటాయి. కనుక సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియాల వరకు మాత్రమే విశ్రమించే అవకాశం భగవంతుడు ప్రసాదించాడు. కనుక నిద్రా సమయంలో నీకు
ఈ సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు అనేటువంటివన్నీ కూడా విశ్రమించే విధానం ఉన్నది. సుషుప్తి అవస్థలో ఏవి కూడా పనిచేయవు. గాఢ నిద్ర అన్నారు. అది గాఢ నిద్ర కావచ్చు, యోగ నిద్ర కావచ్చు. యోగ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పనిచేయవు. దాన్ని యోగ నిద్ర అన్నారు, లేదా యోగ సమాధి అన్నారు. కనుక మహాత్ములు యోగ సమాధిలో ఉంటారు. అక్కడ మరి సర్వేంద్రియములో కూడా ఉపశమిస్తాయి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, ఏషా బ్రాహ్మీ స్థితి. ఆ బ్రాహ్మీ స్థితిలో సర్వేంద్రియములు కూడా సద్దుమణుగుతాయి, ఆ బ్రహ్మములో లీనమవుతాయి అన్నారు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి. అజ్ఞాని అన్నింటినీ కూడా బ్రహ్మమునందు లయింపజేశాడు, పనిచేయటం లేదు అన్నారు. అదే ప్రకారంగా మనమైతేనేమో సుషుప్తి అవస్థ యందు వాటిని ప్రవేశింపజేస్తూ ఉన్నాం. ఏమి నిద్రా సమయంలో మరి అక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు మొత్తం విశ్రమిస్తేనే సుషుప్తి అంటారు. కేవలం జ్ఞానేంద్రియములు, జ్ఞానేంద్రియాలు మాత్రమే, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు రెండు మాత్రమే విశ్రమిస్తే, అంతరేంద్రియాలు పనిచేస్తే దాన్ని స్వప్నావస్థ అంటారు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, మనోబుద్ధ్యాదులు కూడా మొత్తం విశ్రమిస్తే దాన్నే సుషుప్తి అవస్థ అంటారు. అది అజ్ఞానపరంగా విశ్రమిస్తే సుషుప్తి అవస్థ అంటారు. జ్ఞానపరంగా విశ్రమిస్తే యోగ సమాధి అంటారు. ప్రవృత్తి మార్గ విధానముగా విశ్రమిస్తే దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. నివృత్తి మార్గ విధానంగా విశ్రమిస్తే దాన్ని యోగ సమాధి అంటారు. అందువల్ల ఈ ప్రకారంగా మరి భగవంతుని యొక్క నిర్మాణ విధానములో మరి ఈ సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియముల వరకు మాత్రమే విశ్రమించే విధానంగా పెట్టాడే తప్ప స్థూల దేహములో ఉన్నటువంటి అవయవములు అనబడేటువంటి వాట్లకు మాత్రం విశ్రాంతి అనేటువంటి దాన్ని ఏర్పాటు చెయ్యలేదు. కనుక శరీరము స్థూల దేహం అన్నాం కదా. ఈ స్థూల దేహం అనబడేటువంటి యొక్క శరీరం అనే దేహం అనబడేటువంటి దాంట్లో ఉన్నటువంటి అవయవములు అనేటువంటివి, అవయవాలంటే ఏంటి? కర్ణచరణాదులేమో వీటిని మరి గోళకములు అంటారు. శరీరం లోపల ఏవి పనిచేయకపోతే దేహం జీవించే అవకాశము లేదో వాటిని స్థూల దేహ సంబంధ అవయవములు, లోనమున్నటువంటి వాట్లను అవయవాలు అన్నారు. అవి వాటిల్లో ఏ ఒక్కటి పనిచేయకపోయినా ఈ దేహ వ్యవహారం కుంటుపడుతుంది. లంగ్స్ పనిచేయకపోయినా, హార్ట్ పనిచేయకపోయినా, అన్నవాహిక పనిచేయకపోయినా, లివర్ పనిచేయకపోయినా, కిడ్నీ పనిచేయకపోయినా, కాబట్టి వ్యవహారం అంతా కుంటుపడుతుంది. వాడు ఎక్కువ కాలం ఈ దేహం ఉండే అవకాశాలు లేవు. ఎక్కువ కాలం ఉండే అవకాశాలు లేవు. ప్యాంక్రియాస్ పనిచేయకపోతే కొద్ది కాలం పాటు సాగుతుంది దేహం. అట్లనే కిడ్నీ ఇలాంటి పని చేయకపోతే కొద్ది రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ హార్ట్ పని చేయకపోతే అప్పటికే వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎక్కువసేపు ఉండే అవకాశాలు లేవు. ఇట్లా కొన్ని అయితే పని చేయకపోతే కొద్ది కాలం, కొన్ని అయితే మానుకుంటే ఆపోటే అన్న విధాయకాలుగా ఉన్నాయి. కాబట్టి తల్లి గర్భములో ఆరంభం చేయబడ్డటువంటి యొక్క అవయవాల వ్యవహారము, అవయవాల క్రియలు భూగర్భంలోకి పోయే పర్యంతం అవి పనిచేస్తూనే ఉండాలి. రాత్రనక, పగలనక, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఏ అవస్థ అయినా కావచ్చు. కానీ వాటికి మాత్రం పనిచేసే విధానంగానే ఆ ప్రక్రియను సర్వేశ్వరుడు పెట్టాడు. ఆయన వాటికి ఆ క్రియ అనే దానిని ఏర్పాటు చేశాడు. మనం పెట్టుకున్నది కాదు, మనం ఆజ్ఞాపిస్తే పనిచేసేది ఈ శరీరంలో ఏవీ లేవు. ఈ దేహమును వాడుకుంటున్నావే కానీ ఆ శరీరములో పనిచేసేటువంటివన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞనే పాటిస్తూ ఉన్నాయి. ఈ దేహం బాల్యం నుంచి యవనంలోకి పోవాలన్నా, యవనం నుంచి వృద్ధాప్యంలోకి పోవాలన్నా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞ. నీ ఆజ్ఞకు లోబడి ఈ దేహమే పనిచేయటం లేదు. అలా పనిచేసే విధానం ఉంటే నా ఆజ్ఞాపిస్తావు, ఓ దేహం గారు నువ్వు వృద్ధాప్యంలో పోకూడదు అంటావు. కనుక నీ మాట దేహం వింటుందా? ఏది వినదు. వెంట్రుక గారు నువ్వు తెల్లబడడానికి వీల్లేదు అని చెప్పానండి, అది తెల్లబడే తీరుతుంది. ఈ ప్రకారంగా నీ దేహములో అన్నీ కూడా చూస్తే సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞకు లోబడి ఉన్నాయి. సర్వేశ్వరుని యొక్క శాసనం
ఆ శాసనమే ఈ దేహం అనేటువంటిది మరి చక్కగా పాలన చేస్తూ ఉన్నది కాబట్టి కనుక భగవత్ నిర్మాణములో చేయబడ్డటువంటి యొక్క వాట్లలో విశ్రాంతిని పొందేటువంటి ఏమిటయ్యా అని చెప్పనంటే సూక్ష్మ దేహములో చేరి ఉన్నటువంటి కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అంతరేంద్రియములు అనబడేటువంటివి మాత్రమే విశ్రమించవచ్చు, విశ్రాంతిని పొందవచ్చు. ఆ విశ్రాంతిని పొందడమే నిద్ర అని చెప్పని అన్నారు. నిద్ర అన్నారు. ఆ నిద్ర అనేది స్వప్నం కావచ్చు, సుషుప్తి కావచ్చు. విశ్రమించే విధానాన్ని బట్టే స్వప్నం, సుషుప్తి వస్తుంది. అందువల్ల సూక్ష్మ దేహానికి విశ్రాంతి ఉన్నది. సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలకు విశ్రాంతి ఉన్నది. అయితే స్థూల దేహ సంబంధమై ఉన్నటువంటి అవయవాలకు మాత్రం విశ్రాంతి అనేది లేదు. అవి విశ్రాంతి పుచ్చుకున్నాయా అని చెప్పినట్టు ఆ పూటతో నీ ప్రయాణం అంతిమయాత్ర ప్రారంభం అయినట్లే. ఇక ఆ దేహములో సూక్ష్మదేహం ఉండే అవకాశాలు లేవు. ఎప్పుడైతే స్థూల దేహములో పనిచేసేటువంటి యొక్క అవయవములుగా ఉన్నటువంటి యొక్క భాగాలు ఇక పనిచేయటం మానుకోవటం జరిగిందా, లంగ్స్, హార్ట్, కిడ్నీస్ లాంటివి ఏవైతే ఉన్నాయో ఆ పనిచేయటం మానుకున్న విధానం వచ్చిందా అంటే ఇక నీ మోటాములు సర్దుకొని ఇక్కడి నుంచి బయలుదేరే విధానం ఏర్పడుతుంది. దాన్ని నిష్క్రమణ అన్నారు, ఉత్క్రమణం అన్నారు. ఇక ఆ జీవుడు ఆ సూక్ష్మ దేహాన్ని తీసుకుని ఆ సూక్ష్మ దేహములో ఉన్న పుణ్య పాపాలను మొత్తం మూటలు కట్టుకొని ఇక ప్రయాణం కొనసాగించుకోవాల్సి ఉంటుంది. వేరే గృహాన్ని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకో దేహాన్ని పోయి చూసుకోవాల్సి వస్తుంది. అందుచేత ఈ దేహములో విశ్రాంతి పొందకుండా నిరంతరంగా పనిచేసే విధానముగా లోన ఉన్న దేహ సంబంధ అవయవాలకు భగవంతుడు ఆజ్ఞాపించాడు. అవి పనిచేస్తూ ఉన్నాయి. మనం చెప్పుకున్న అంశం ఏమిటి? విశ్రాంతిని పొందే విధానముగా ఉన్నటువంటివి కొన్ని, విశ్రాంతిని పొందకుండా ఉండేటువంటి వాటిలను కొన్ని సర్వేశ్వరుడు ఏర్పాటు చేశాడు. విశ్రాంతి పొందే విధానమేమో సూక్ష్మదేహములో ఉన్న భాగాలకు మాత్రమే అవకాశాన్ని ఇచ్చాడు. విశ్రాంతి పొందకుండా ఉండే విధానం స్థూల దేహములో పనిచేసేటువంటి పార్థివ దేహము, ఫిజికల్ బాడీ, దీంట్లో పనిచేసేటువంటి యొక్క వాటికి మాత్రమే సర్వేశ్వరుడు శాశ్వతముగా ఆజ్ఞాపించాడు. రెండో అంశం ఏంటంటే ఈ శరీరములో పనిచేసేటువంటి యొక్క అవయవాలతో ఈ ప్రాణవాయువులను ముడివేశాడు ముఖ్యంగా. కాబట్టి ఈ ప్రాణములు ఆగవు, అవయవాలు ఆగవు, అవి ఆడుతూ పనిచేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. అంతర్గతముగా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞకు బద్ధులై, ఆజ్ఞకు లోనై మన శరీరములో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఈ విధంగా లెగిసి వ్యవహరించి అన్ని విధాయకాలకు పనులు చేసుకుంటూ ఉన్నాం, జీవనం కొనసాగించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ విషయంలో భగవంతుడు మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పబోతూ ఉన్నారు. కింద పాదములో ఆ అంశాన్ని మనం చూద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం తత్సత్. ఓం.